దేవుడు నిన్ను హెచ్చించాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకోవాలి. దీన్ని నువ్వు తగ్గించుకోవాలి. అన్ని విషయాలు నువ్వు తగ్గించుకోవాలి. అన్ని విషయాలు నువ్వు లోబడాలి. అన్ని విషయాల్లో దేవునికి విధేయత నువ్వు చూపాలి. ఎప్పుడైతే నువ్వు విధేయత వినయము నీలో లేవో పిల్లరా, ఆయన నీలో నుండి దాటుకొని వెళ్ళిపోతాడు. నీలో ఆయన నివసించడు. గర్వం అనేది నీలో వచ్చిందంటే నీకు నాశనం అనేది జరగబోతుంది. ఇక నీవు నీ కుటుంబం పతనంగా అయ్యే రోజులు నీకు దగ్గరగా నేను గుర్తుపెట్టుకో. గర్వము, అహంకారము ఇవన్నీ కూడా నాశనానికి ముందు నడుస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎప్పుడైతే వినయ విధేయతలు కలిగి, ఓర్పు గుణము కలిగి, నువ్వు సహనము కలిగి, నువ్వు ఎప్పుడైతే దేవుని మీద నీ భారమంతా అప్పజెప్పేసి నువ్వు ముందుకు దాటుకొని పోతావో, నువ్వు తగ్గించుకొని దేవుడు ఒక సమయం ఉంది నిన్ను హెచ్చించేసే. మేము దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు పరలోకమందు మనకు తండ్రి ఉన్నాడు. పరలోకమందున్న తండ్రి మనల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. అంటే నిన్ను హెచ్చించే తండ్రి ఉన్నాడు, నిన్ను కాపాడే తండ్రి ఉన్నాడు. ఈ భూలోకములో ఉన్నటువంటి తల్లిదండ్రులకు మించి ఆయన ప్రేమ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు కన్న బిడ్డలని చెత్తకుండిలో వేసేవారు మనకు కనబడుతున్నారు. వాళ్ళ ప్రేమ ఏమైంది? కడుపున పుట్టిన పిల్లలను చంపి పడేస్తున్నారు, తల్లిదండ్రులను చంపి పడేస్తున్నారు, తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు, రోడ్ల మీద వదిలిపెడుతున్నారు. ప్రేమ ఏమైపోయింది? తల్లి చెల్లి అక్క. అందుకే మనుషుల ప్రేమ దేవుడు ఏమన్నాడు తెలుసా? స్వార్థమైనది. మనుషుల ప్రేమ అది స్వార్థపూరితమైనది. దేవుని ప్రేమ అది శాశ్వతమైనది. అందుకే నిన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు. నువ్వు భూమి మీద ఆయన నామములో నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆయన సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతే. అందరికంటే నువ్వు గొప్పవాడివిగా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా? పరిచారకుడుగా నువ్వు ఉండాలి. అందరికీ నువ్వు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. అందరు ప్లేట్లు అన్నం తింటా ఉంటే ఆ ప్లేట్లు కడిగే వ్యక్తిగా పరిచారకుడు అంటే. అక్కడ పని చేసి ఆఫలు పరిచే వ్యక్తిగా, అక్కడ కసువు కొట్టే వ్యక్తిగా, అక్కడ దేవుని అన్నిటికన్నా తక్కువ ఏ పని ఉందో ఈ పని ఎవరు చేస్తారు అని అంటారు చూసారా? ఆ పని నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. అన్నిటికన్నా తక్కువగా ఏ పని అది ఏది ఉందో దాంట్లోనే ఘనతను దేవుడు ఉంచాడు, దాంట్లోనే ఆశీర్వాదాన్ని దేవుడు ఉంచాడు, దాంట్లోనే దీవెనను దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇలారా గుత్తిశాలలో అయితే ప్లేట్లు కడగడానికి పరిగెత్తుతారు. కల్వరి టెంపుల్లో మేము వెళ్తే ప్లేట్లు కడగడానికి పరిగెత్తుతా ఉన్నారు. అన్నం తినడాకంటే లేదన్నా మీరు అన్నం తిన్న ప్లేట్లు మేము కడిగాక తర్వాత తింటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్లేట్లు కడగడానికి సుమారుగా లైన్లు కొలాయి కొకలు నిలబడుకొని ఉన్నారు. ప్లేట్ తీసుకుపోవడం అన్న అక్కడ పెట్టేసారని మేము కడుగుతామంటున్నాం. ఏందబ్బా ఇంతమంది ఉన్నారంటే వాళ్ళందరూ ప్రార్థనకు వచ్చిన వాళ్ళే. కానీ ఈ చిన్న పని చేసి మేము దేవుని దీవెన పొందాలి. పరిశుద్ధులు భోజనాలు చేసి, దేవుని పిల్లలు భోజనాలు చేసి ఆ ప్లేట్లు కడిగితే మాకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది దేవుని పని. దేవుని మందిరంలో పని చేస్తున్న వారు ఇంతవరకు దీవించబడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను నీవు తనను తానుగా ఎవరైతే వారు తగ్గించుకొని లోబడి దేవుని పనిలో పాలు పంపులు పొందుతారో వారు బహుగా దీవెనలు పొందుతారు. అది ప్రేమతో బలవంతంగా కాదు, అది ప్రేమతో చేయాలి. ఎప్పుడైతే దేవుని పని మనం ప్రేమతో చేస్తామో, ఇష్టంతో చేస్తామో, మనల్ని చూసిన దేవుడు మనకు సహాయం తప్పక అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 22వ అధ్యాయము 18వ వాక్యం చదువుదాం. యేసు వారి చెడుతనం మెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఏమెరిగినాడంట వాళ్ళల్లో? యేసు వారి చెడుతనం ఎరిగి అంటే వాళ్ళల్లో ఉన్న చెడ్డ లక్షణాలను, చెడుతనాన్ని యేసు ప్రభువు ఎరిగినాడు.
అనగా తెలుసుకున్నాడు. తెలుసు, ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మంచినే కాదు, ఆయన నీలో దాగి ఉన్న చెడును కూడా చూస్తున్నాడు. నీలో మంచి లక్షణాలు చూస్తున్నాడు, నీలో చెడ్డ లక్షణాలు ఆయన చూస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి జీవితాల్లో చూశాడు. యేసు వారి చెడుతనం మెరిగి వారితో అంటున్నమాట, వేషధారులారా. అంటే ఏంటి? వేషధారులారా అంటే ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక రకంగా, బయట ఉన్నప్పుడు ఒక రకంగా, భక్తి చేస్తున్నప్పుడు ఒక రకంగా, లోకంలో ఉన్నప్పుడు ఒక రకంగా. వేషధారులు అంటే స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒక రకంగా, స్టేజ్ దిగిన తర్వాత ఒక రకంగా అన్నట్టుగా. ఇలా అర్థం చేసుకోండి దేవుని మాటలు. అంటే ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఒక రకంగా, లోకంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రభు ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక రకంగా. వేషధారులు అంటారు. అంటే ఒక్కొక్క రకంగా మారిపోవటం. ఎక్కడ ఉంటే అలా మారిపోవటం, ఎలా ఉంటే అలా మారిపోవటం. దీన్ని ఏమంటారంటే వేషాలు వేసుకోవటం అంటారు. స్టేజ్ మీద పోయినప్పుడు రంగురంగులుగా బట్టలు వేసుకొని అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ చేసి కిందికి దిగి వచ్చినట్టుగా. అలా కాదు భక్తి, అలా కాదు మన భక్తి. ఎక్కడ ఉన్నా దేవునికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రభు అన్నాడు, వేషధారులారా, వాళ్ళల్లో ఏముందంట? చెడ్డ గుణం ఉంది, చెడ్డ లక్షణం ఉంది. అంటే పొరుగువారు బాగుపడటం వాళ్ళకి ఇష్టం లేదు, పొరుగువారు బాగుపడటం వాళ్ళకి ఇష్టం లేదు, పొరుగువారు పైకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు, పొరుగు వారికి చక్కని సంబంధాలు కుదిరేంటే కడుపు మంట. వాళ్ళు ఎక్కిపోతున్నారు. ఒక వింత కట్టినారంటే, ఒక బిల్డింగ్ కట్టారంటే, ఒక పారి కూడా కట్టారంటే, ఒక ఉద్యోగాలు సాధించారంటే ఓర్వలేని తత్వం, అసూయ, ద్వేషం, మత్సరం. పిల్లారా, ఈరోజు ఇది ఎవరు ఎరిగారంట? దేవుడు ఎరిగాడు. వాళ్ళని అంటున్న మాట ఏంటి? వేషధారులారా, మీరు నన్నెందుకో శోధించుచున్నారు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని దీవెన కావాలా, దేవుని ఆశీర్వాదం కావాలా, దేవుని బహుమానం కావాలా ఆశపడతా ఉన్నారు ఎంతెంతో. కానీ వాళ్ళల్లో చెడుతనం అనేది అలానే ఉన్నది. దేవుడు అంటున్న ముందది తొలగించుకో, నువ్వు రక్షణ పొందుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీలో ఉన్న చెడ్డ గుణాన్ని చంపివేసేయాలి. నీలో ఉన్న చెడ్డ లక్షణాలను పూర్తిగా తీసివేసేయాలి. అప్పుడే నీకు రక్షణ అనేది పూర్తిగా అనుగ్రహించబడుతుంది. మరొక మాట, ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 29వ వాక్యం, 22వ అధ్యాయం 29వ వాక్యం చదవండి. అందుకు యేసు, లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగక మీరు పొరబడుచున్నారు. ఇందాక చెప్పాను కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడు దాంట్లో నిదానంగా దాన్ని చదివి తన్ను తాను అన్నాడు దేవుడు అన్నట్టుగా. అంటే దాన్ని సరిగా అర్థం చేసుకోలేక, లేఖనాలను సరిగా అర్థం చేసుకోలేక, లేఖనాలను సరిగా వివరించుకోలేక, తన జీవితానికి అన్వయించుకోలేక వారు ఏం చేయబడుతున్నారంట? పొరబడుచున్నారు. పొరపాటు అంటే దేవుని వాక్యాన్ని వినే దాంట్లో పొరపాటు, చదివే దాంట్లో పొరపాటు ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉన్నది ఉన్నట్టుగా చదవాలి, ఉన్నది ఉన్నట్టుగా వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. విన్నది విన్నట్టుగా పాటించాలి. చపలుడు దేవునామని మహింపడతాం. ఈరోజు వినటమే కాదు, విన్న వాక్యాన్ని పాటించాలి పొరపాటు లేకుండా. ఒకవేళ ఒకసారి పొరపాటు అయినా, 2 సార్లు పొరపాటు, 3వ సారి సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. జీవితాంతం పొరపాటు అయితే ఇంకా దొంగడు మాదిరిగా, అయ్యా వాడు మొక్కుని పోతుంటాడు. ఏమని మొక్కుని పోతుంటాడు? సగం నీకు సగం నాకు సగం, సగం అని ఒప్పుకొని పోయింటాడు. ఎందుకని? దొరకకుండా ఉండడం కోసం. వాడు దొంగడు కూడా మొక్కుబడి చెల్లించుకొని పోతుంటాడు. ఈరోజు వాడికి నీకు తేడా ఏముంది? నువ్వు అనుకున్నావు, వాడు అనుకుంటున్నాడు. కానీ నీ భక్తి లోకస్తులకు నీకు వేరుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. లోకంలో చేసేవారి భక్తికి నీ భక్తికి ఒక సపరేట్ ఉండాలి. దొంగ భక్తి అంతే కదండి. దొంగ భక్తి ఉండకూడదు. భక్తిలో యథార్థత ఉండాలి, భక్తిలో నమ్మకత్వము ఉండాలి, భక్తిలో విశ్వాసం ఉండాలి, భక్తిలో ప్రియులారా పరిశుద్ధత ఉండాలి. చపలుడు దేవునామాన్ని మహింపరుట.
ఈ భక్తిలో నీ భర్తను మోసం చేయకూడదు, నీ భార్యను మోసం చేయకూడదు, నీ తల్లిదండ్రులను మోసం చేయకూడదు, నీ పిల్లలను మోసం చేయకూడదు, నీ సేవకుని మోసం చేయకూడదు, నీ దేవుణ్ణి మోసం చేయకూడదు. మోసం చేస్తే ఎవరు నష్టపోయేది? ఎవరు మోసం చేస్తారు? పిల్లరా, ఈరోజు మోసపోవద్దు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మోసగించొద్దు, నువ్వు మోసపోతావు. యాకోబు మోసం చేసిపోయినాడు వాళ్ళ మామకాడికి, మోసం చేసి వాళ్ళ అన్నను మోసం చేసి పోయినాడు. ఇంటి దగ్గర చంపుతారా మీ అన్న, నువ్వు మీ మామల కాడికి పోరా అని వాళ్ళ అమ్మ పంపించింది. వాళ్ళ నాయనను పిలిచి వాళ్ళ మామ కాడికి పంపిద్దాము చిన్నోన్ని, ఎందుకంటే ఆశీర్వాదం అంతా ఈడికే వచ్చేసింది, దీవెనంతా ఈడికే వచ్చింది కదా, పెద్దోడు ఖచ్చితంగా చంపుతాడు. నువ్వు చిన్నోడిని ఆశీర్వదించినావు కాబట్టి ఖచ్చితంగా చంపుతాడు. ఇంకా పెద్దోడికి రావాలి దీవెనంతా, చిన్నోడికి పొందుకున్నాడు కాబట్టి కష్టపడి ఏటాడి మాంసం తెచ్చి పెద్దోడు నీకు తినిపిస్తే నువ్వు చిన్నోడిని ఆశీర్వదించావు కాబట్టి ఖచ్చితంగా చంపుతాడు. కాబట్టి చిన్నోడిని ఇప్పుడు ఎక్కడికి పంపిద్దాం? వాళ్ళ మామ దగ్గరికి పంపిద్దాం. పంపించినాడు. ఇక్కడ ఏం చేసిపోయినాడు? మోసం చేసి పోయినాడు. అక్కడికి పోయినాక మోసపోతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అనుకున్నాడు, నేను ఎక్కడ మోసపోను, నేను ఎక్కడ మోసపోను, నన్నెవరు మోసం చేయరు అనుకున్నాడు. మోసం చేసిన వ్యక్తికి ఖచ్చితంగా మోసపోతాడు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, కొలిసిన తవ్వతోని మీకు కొలవబడును. ఎట్టి కొలతతో నువ్వు ఎదుటి వ్యక్తి కొలుస్తావో అట్టి కొలతతోనే నీకు కూడా కొలవబడుతుంది. దీంట్లో తేడా ఏమీ లేదు. ఇంకా అంతే, అది వాక్యం ఉన్నది ఉన్నట్టుగా నెరవేరుతుంది. నువ్వు ఎదుటి మనిషి విషయంలో నువ్వు ఎట్టి కొలత కొలుస్తున్నావో, నీ కోడల విషయంలో, నీ అత్త విషయంలో, నీ కూతురు విషయంలో, నీ అల్లుడి విషయంలో, నీ బంధువుల విషయంలో, ఎవరి విషయంలోనైనా నువ్వు ఎట్టి కొలత కొలుస్తావో అట్టి కొలతోనే నీకు కూడా కొలవబడుతుంది. ఇది గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నువ్వు మోసం చేయొద్దు, నువ్వు మోసపోవు. నువ్వు మోసం చేస్తావా, నువ్వు కూడా ఖచ్చితంగా మోసపోతావు. దైవ గ్రంథంలో యాకోబు మోసపోతూ వచ్చాడు. మామ దగ్గర ఒక ఒప్పందం చేసుకున్నాడు. మామ, ఏదన్నా పని చేస్తాను మీ దగ్గర. సరే, పని చేస్తే పని చేసినావు కానీ ఊరికి ఎందుకు పని చేయాలా, నీకేం కావాలో చెప్పంటే, నీ చిన్న కుమార్తె నేను పెళ్లి చేసుకుంటాను మామ అన్నమాట. సరే, చిన్న కుమార్తెని నేను నీకు ఇచ్చి చెయ్యాలంటే 7 సంవత్సరాలు నువ్వు ఇవన్నీ గొర్రెలు గాయాలా. సరే అని ఒప్పుకున్నాడు. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెద్ద కూతురు నుంచి పెళ్లి చేసినాడు. ఏంది మామ, మోసం చేసినావు? ఆల్రెడీ ఇక్కడ ఏం చేసిపోయినాడు? మోసం చేసి పోయినాడు. అక్కడ ఏం చేయబడుతున్నాడు? మోసపోతున్నాడు. చిన్న కూతురుని కదా మామ నాకు ఇస్తానన్నావు. అవు, పెద్ద కుమార్తెకు వివాహం కాకుండా మా దేశంలో చిన్న కుమార్తెకు వివాహము చెయ్యవు. చిన్న కుమార్తెకు నీకే ఇస్తాను కానీ నువ్వు మళ్ళా 7 సంవత్సరాలు మళ్ళా చాకిరి చేయాల్సిందే. 7 సంవత్సరాలంట చాలా తొందరగా అయిపోయిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతో ఇష్టపడినాడు కాబట్టి 14 సంవత్సరాలు వెయిట్ చేసినాడండి. 14 సంవత్సరాలు వివాహం కోసం ఎదురు చూశాడు. మామకు చెప్పకుండా, అత్తకి చెప్పకుండా, తల్లిదండ్రులకు చెప్పకుండా. ప్రేరణరా, ఈ రోజులలో వివాహాలు జరిగిపోతా ఉన్నాయి. ఎదురు చూశాడు, ఇచ్చేంత వరకు ఎదురు చూశాడు. ఎవరండి? యాకోబు. ఎంతగానో ప్రేమించాడు. వాళ్ళ మామని అడిగాడు. 14 సంవత్సరాలు చాకిరీ చేశాడు. 14 సంవత్సరాల తర్వాత మరల వివాహం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రేమించినాడు. అనవసరంగా ఏమైనా చేసుకున్నా నేను పెద్ద ద్వేషిస్తా ఉన్నాడు, పెద్దగా పట్టించుకోకుండా ఉన్నాడు. చిన్నాముని ఎక్కువగా ప్రేమించాడు. సంతానం పెద్ద ఒక ఇతడు దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరినైతే ద్వేషిస్తా ఉన్నాడు ఆమెకే సంతానం అవుతా ఉన్నారు, పిల్లలు కలుగుతా ఉన్నారు. మేము కొట్లాట పెట్టుకుంది ఇంకా చిన్నామ, నాకెందుకు పిల్లలు కావట్లేదు అంటే, నేనేమన్నా దేవుణ్ణా, పిల్లలు కావాలంటే నేనెట్టి ఇవ్వాలా అని కొట్లాట పెట్టుకుని ఎంతో ఏడిచింది. ఇదిగో నా దాసిని నీకు ఇస్తాను, వివాహం చేసుకో,
దగ్గర పని చేస్తున్నాను, పని మనిషిని నీకు ఇస్తున్నాను, వివాహం చేసుకో, ఆమెకు పిల్లలు కలిగితే నేనే చూసుకుంటాను, నాకు కలిగినట్టే చూసుకుంటానని. పిల్లరా, అట్లా దేవుడు సంతానాభివృద్ధి కలగచేయటం కోసం ప్రారంభ రోజులలో అబ్రహాం, ఇస్సాకులు, యాకోబులకు దేవుడు తోడుగా ఉండి భూమిని నిండించడం కోసం దేవుడు ఆ విధంగా వారికి అనుమతి అనుగ్రహించాడు. కానీ ఈరోజు ఒక పురుషునికి ఒకటే భార్య ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధత కలిగి జీవించాలి. భార్య భర్తలు వేరు వేరు కాదు, వాళ్ళు ఒకటే. భార్య భర్త వారు ఒకరే. భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా, భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా, ఇట్లా వేరు వేరు ఆలోచనలు ఉండకూడదు. ఎప్పుడైతే భర్త భార్యది ఆలోచన ఉంటుందో ఆ కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. ఆ కుటుంబంలోనికి అపవాదం వచ్చి ఆ కుటుంబాన్ని శిథిలవస్త్రంగా చేస్తుంది, శిథిలమైపోతుంది. తల్లి చెల్లి అక్క పుట్టింటి వాళ్ళు ఎంతో పుట్టింటికైతే పరిగెత్తుతారు. పుట్టింటికైతే 10 నిమిషాలు రెడీ కామంటే 7 నిమిషాలకి రెడీ అయి ఉంటారు ప్రియులారా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తల్లిదండ్రులను విడిచి నువ్వేం చేయాలంట, నీ భర్తను భార్యను నువ్వు ఏక శరీరమై ఉన్నావు. భార్య భర్తలు ఏక శరీరం. నీ తల్లిదండ్రులను విడిచి అనే మాట మనం చూస్తాం. విడిచి అనగా వాళ్ళని పూర్తిగా వదిలిపెట్టడం అని కాదు, కానీ వారిని చూసుకోవాలి. కానీ నీకు ఇచ్చిన కుటుంబాన్ని కూడా నీకు చూసుకోవాలి. నువ్వు ఇచ్చిన కుటుంబంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు సంతానాభివృద్ధి చెంది నువ్వు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేకులను నువ్వు సమకూర్చుకోవాలి. దేవుని పిల్లలు, దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు ఇచ్చినటువంటి పరిచర్య, నీకు ఇచ్చినటువంటి పని, నీకు ఇచ్చిన కుటుంబము, నీకు ఇచ్చిన పని, నువ్వు అందులో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నమ్మకము కలిగి ఉండాలి. నమ్మకం. నీ నమ్మకాన్ని చూసిన దేవుడు, నీకు తగ్గింపు చూసిన దేవుడు, ఆయన ఒక సమయం ఉంది, ఆయన హెచ్చించే సమయం. దేవునికి స్తోత్రం. నిన్ను ఎవరు దూరం పెట్టారో, నిన్ను ఎవరు నిందించారో, నిన్ను ఎవరు గాయపరిచారో, నిన్ను ఎవరు అవమానంగా మాట్లాడినారో వాళ్ళందరి ఎదుట నిన్ను ఏం చేయబోతాడు తెలుసా? ఎందుకంటే నిన్ను తగ్గించుకొని దేవుని బట్టి నువ్వు ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంచెలంచెలుగా అది ఎవరు ఊహించని అద్భుతమైన ఆశీర్వాదం అండి. ఒకప్పుడు నీ స్థితి, తర్వాత నీ స్థితి చూసుకుంటే దేవుడు చెప్పిన ఆజ్ఞను నువ్వు పాటించి, దేవుడు చెప్పినటువంటి బోధనను నువ్వు పాటించి, నీ కుటుంబంలోనికి మూడో వ్యక్తిని అనుమతించకుండా అపవాదికి అనుమతించకుండా నువ్వు భర్తతో, నీ భార్య, నీ పిల్లలతో నువ్వు ఎప్పుడైతే సంతోషంగా దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, నిన్ను నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే భక్తి మార్గం నువ్వు సాగుతావో ఒకగానొక సమయం ఉంది, దేవుడు నిన్ను హెచ్చించే సమయం. అంటే ఎవరయ్యా నీ పేరు, ఏం పేరయ్యా అన్నాడు. మామా నాకు విస్తారమైన సంతానం కలిగింది, ఇంకా నాకు విస్తారమైన ఆస్తి కలిగింది, ఇంకా నేను మా దేశానికి, మా ప్రాంతానికి వెళ్తానని చెప్పాడు. సరే లక్షణంగా వెళ్ళని చెప్పాడు. వెళ్తా ఉంటే చిన్నాం ఏం చేసిందంటే, వాళ్ళ నాయన బొమ్మలకు పూజలు చేసుకునేవాడు, అన్ని విగ్రహాలకు పూజ చేసేవాడు. ఆ విగ్రహాలు తీసుకొని దాచిపెట్టుకొని ఇంకా మామ పోయేస్తాను చెప్పినారు, నాన్న పోయేస్తాను అందరు చెప్పారు. ఏమెక్కి బండి మీద, దాని మీద కూర్చుంది, గుర్రం మీద కూర్చొని పోతా ఉంటే, ఒంటెల మీద కూర్చొని పోతా ఉంటే ఇంట్లో అన్ని ఎత్తుకులాడి చూస్తాడు. ఏంటి, నేను ఇష్టంగా దైవం అనుకునేటటువంటి నా విగ్రహాలు ఏమైనాయి? నా అల్లుడు ఏమి ఎత్తుకొని పోతున్నట్టున్నాడు. అల్లుడు ఎవరండి? జీవము కలిగిన దేవుని నమ్మినవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ మామ దగ్గరికి వెళ్తున్నప్పుడు పొద్దుపోయిందని ఒక సాట పొలంలో ఒక రాయి తీసుకొని తలగడ పెట్టుకుని ఇట్లా పడుకొని నిద్రపోతా ఉంటే ఒక నిచ్చెన, భూమి మీద నుండి ఆకాశానికి వేయబడిన ఒక నిచ్చెన కనపడింది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కటం దిగటం కనపడినాక, అయ్యో ఇది భయంకరమైన స్థలము, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు, దీనికి దేవుని మందిరం అని పేరు పెట్టి ఆ రాయి అక్కడే బాతి దాని మీద నూనె పోసి ఇది దేవుని మందిరం అని ప్రతిష్ఠించాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థనాపరుడు. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అబ్రహాముతో చేసినటువంటి ఆశీర్వాదం నేను నీ పైకి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
ఆ వాగ్దానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఈ యాకోబు. కానీ యాకోబు జీవితంలో ఒకవేళ భక్తి ఉంది, ఒకవేళ ఇంకోటి ఏముంది, మోసం చేసే తత్వం ఉంది. పిల్లరా, అందరూ ప్రయాణమే వస్తూ ఉన్నారు, మామ వెంటబడతా ఉన్నాడు. పరుగు పరుగున వచ్చి, అల్లుడు నువ్వు చేసిన పని ఏమిటి? ఏం చేసిన మామ? ఆస్తిలో వచ్చిన సంపాదించిన దాంట్లో ఇదిగో నీకు వచ్చే భాగం నీకు ఇచ్చి పంపించాను, నీ పిల్లలను నీ భార్యలను నీకు ఇచ్చి పంపించాను, జాగ్రత్త పోయిరమని చెప్పాను. కానీ నేను ఇష్టంగా కొలుసుకునే నా విగ్రహాలను నువ్వు ఎందుకు దొంగిలించావు అని చెప్పాడు. ఏ మామ, నేను ఎప్పుడు అట్లాంటి చేయను, కావాలంటే వెతుక్కో, మొత్తం వెతుక్కో, ఎవరి దగ్గర కనపడితే వాళ్ళన్నిటినే నీకు అప్పచెప్తానని చెప్పేశాడు. పిల్లరా, చిన్న కూతురు దాచిపెట్టింది. ఆ ఒంటెల మీద కూర్చుంది కదా, ఒంటెల మీద విగ్రహాలు పెట్టుకొని ఆ విగ్రహాల మీద ఆమె కూర్చొని, తండ్రి అంతా వెతుక్కుంటా, సంచులలో వెతుక్కుంటా వచ్చి ఆమె దగ్గరికి వస్తే, తండ్రి నా దగ్గరికి రావద్దు, నేను కడగా ఉన్నాను, నా దగ్గరికి రావద్దు అని చెప్తే, తండ్రి కాబట్టి పక్కకి వెళ్ళిపోయాడు. మోసం చేస్తా ఉంది. తల్లి, చెల్లి, అక్క, అన్న, ఈరోజు నువ్వు ఎప్పుడైతే నువ్వు మోసం చేసే తత్వం నువ్వు కలిగి ఉంటావో, నీ కుటుంబంలో వారు కూడా ఏం లక్షణాలు కలిగి ఉంటారు? ఆటోమేటిక్గా ఇవే వచ్చేస్తాయి. నువ్వు యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈరోజు నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు అనుకోవచ్చు, నేను చేసేది ఎవరు చూడటం లేదని. నువ్వు చేసేది ఖచ్చితంగా నీ పిల్లలు గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా నువ్వు మాట్లాడే మాటలు గమనిస్తూ ఉంటారు, నీ ఆలోచనను గమనిస్తూ ఉంటారు, నీ బిహేవియర్ గమనిస్తూ ఉంటారు, నీ ఉద్దేశములను గమనిస్తూ ఉంటారు నీ పిల్లలు. వారు నీ అంతటోళ్ళు అయిన తర్వాత, చేతికి వచ్చిన తర్వాత నువ్వు ఆ రోజు బాధపడతావు, నా మాట వీడు వింటాం లేదంటే. నువ్వు అప్పుడు ఎట్టున్నావు? నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు? నీ జీవితం ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? ఈరోజు నీ మాట ఏంటో, నువ్వు ఒక రోజు గర్వంగా ప్రవర్తించావు, ఈరోజు నీ పిల్లలు కూడా అదే స్థితిలో. ఒకరోజు నువ్వు చిన్న పెద్ద లేకుండా మాట్లాడినావు, ఈరోజు నీ పిల్లలు కూడా అదే పరిస్థితి. ఈరోజు నీ జీవిత యాత్రలో నీ పిల్లలని నువ్వు దేవునిలో పెంచవలసిన వ్యక్తివి దేవునిలో పెంచకుండా నువ్వు మద్యానికి బానిస అయిపోయి, తాగుడుకు బానిస అయిపోయి, లోకానికి బానిస అయిపోయి, చెడు వ్యసనాలకు బానిస అయిపోయి నువ్వు తిరుగుతూ నీ ఎంజాయ్ నువ్వు కోరుకున్నప్పుడు నీ పిల్లలు కూడా ఆ స్టేజ్లోనికి వచ్చేసరికి నిన్ను తన్నేవారిగా మారుతారు. నన్ను తంతున్నాడు నా కొడుకు నన్ను తిడుతున్నాడు, నా బిడ్డ నన్ను ఎట్లాంటి మాట్లాడుతుందంటే, నీ మాటలు బాల్య దశ నుండి నీ బిడ్డకు విని 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 ఈరోజు నీ మీద తిరగబడే స్థితి వచ్చేసింది. కారణం ఏంటో తెలుసా? నీ మాటలు, నీ బిహేవియర్, నీ ఆలోచన విధానం. నువ్వు దేవుల్లో భక్తిగా పెరిగి యథార్థంగా పెరిగి నువ్వు నమ్మకంగా దేవుల్లో పెరిగినట్టయితే నీ పిల్లలు కూడా, నీ కుటుంబంలో కూడా, నీ భార్య కూడా, నీ భర్త కూడా, నీ పిల్లలు కూడా అలానే యథార్థంగా వస్తారు. యథార్థంగా వాళ్ళు కూడా ప్రార్థన చేయటం, ఉన్నట్టు మాట్లాడటం నేర్చుకుంటారు. నువ్వు ఎప్పుడైతే సైకిల్ చైన్ లాగా, అంతేనండి, సైకిల్ చైన్ ఒకవేళ తప్పిపోతే ఆటోమేటిక్గా ఏమైపోతుంది? సైకిల్ ముందుకు పోతుంది, ఇంకా ముందుకు పోదండి. ఈరోజు నువ్వు దేవుళ్ళలో నుండి తప్పిపోయినట్టు నీ కుటుంబం కూడా ఆటోమేటిక్ ఏమైపోతుంది? యజమానుడిగా, యజమానురాలుగా, కుటుంబ పెద్దగా దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణను నువ్వు పోగొట్టుకోవద్దు. దేవుడు విలువైన సందేశాన్ని నీవు వినిపించినప్పుడు ఆ మాటలను అలక్ష్యం చేయవద్దు. ఎందుకంటే నీ కుటుంబం దీవించబడాలంటే నువ్వే దేవుని నమ్ముకోవాలి, నువ్వే దేవుని పైన ఆధారపడాలి. నీ వెనకనే వారందరూ కూడా రక్షణలోనికి వస్తారు. చపరుడు దేవునామని మహింపడతాడు. పిల్లరా, ఒకగానొక సమయాన తన భార్యను, తన పిల్లలను, తన పరివారాన్ని తీసుకుని వెంట పెట్టుకొని వస్తూ ఎప్పోకని రేవు దగ్గర యాకోబు ఒక్కడి నిలిచిపోయినాడు. అప్పటికి నిలిచిపోయే ముందుగా, నా అన్న నా మీద ఇంకా కోపం ఉన్నదేమో, నా అన్న దగ్గరికి వెళ్తున్నాను, మా సొంత ప్రాంతానికి వెళ్తున్నాను, నేను ఆ రోజు మోసం చేసి వచ్చాను కదా, ఇంకా తన మనసులో ఏమన్నా ఉంటదేమో, కాబట్టి నాకు ఆస్తిలో ఎంత ఉందో దాన్ని సగం చేద్దాం, సగం ఆస్తిని సగమంతా పంపించేద్దాం, అన్నకు పంపించేద్దాం. ఎందుకంటే ఇవి తీసుకొని నా మీద కోపగించకుండా ఉండడం కోసం. తల్లి, చెల్లి, అక్క, ఈరోజు నువ్వు పాపములో ఉన్నట్టయితే
నీ ఆస్తి సగం వేరొకరు పాలవుతుంది. నువ్వు సంపాదిస్తావు కానీ అది మిగలదు, అది వేరొకరు అనుభవించేదానికైతే. తల్లి చెల్లి అక్క వినండి, యాకోబు సగము పోగొట్టుకోవడానికి కారణం ఏంది తెలుసా? తను మోసం చేశాడు, పోగొట్టుకోబోతున్నాడు. అన్న దగ్గరికి పంపించాడు పనివారిని పెట్టి, అయ్యా మీ తమ్ముడు వస్తున్నాడు, ఇదిగో ఇదంతా నీకే తీసుకోమని చెప్పాడు. నువ్వు ఇంకా ఏడన్నా మనసులో కోపం ఉండి ఏమన్నా చేస్తావేమని ఈ ఆస్తిని తీసుకొని మీ తమ్ముడిని ఏమనుకునడం కోసం, నాకెందుకు, నా తమ్ముడు వస్తే చాలు, నా తమ్ముడు వస్తే చాలు, కానీ నాకు ఏం వద్దంటే, అయ్యా నువ్వు తీసుకోకపోతే మాకు ఖచ్చితంగా వద్దన్నా కూడా ఇచ్చినామని చెప్పినారయ్యా, నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని సొంత అన్నకు సగము గొర్రెలను సగము తన ఆస్తినంతా కూడా పంచిపెట్టేశాడు. ఒక్కడే నిలిచిపోయాడు. ఎంపోకు రేవు దగ్గర ఒక్కడే నిలిచిపోయి రాత్రంతా కూడా దేవుడితో పోరాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని గట్టిగా పట్టుకొని, అయ్యా నీవు నన్ను ఆశీర్వాదిస్తేనే నేను నిన్ను వదిలిపెడతా, నువ్వు నన్ను ఆశీర్వాదించకపోతే నేను నిన్ను విడిచిపెట్టాను. ఇట్లాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నువ్వు నన్ను దీవిస్తేనే, ఈ గండం నుండి నన్ను బయటికి తీసుకొస్తేనే, ఈ సమస్యల నుండి నన్ను బయటికి తీసుకొస్తేనే నేను ఉపవాస దీక్ష వదిలిపెడతానయ్యా, నేను అన్నం తింటానయ్యా, నేను నీళ్లు తాగుతానయ్యా. ఇట్లాంటి ప్రార్థన ఎప్పుడైనా చేశారా? ఇదిగో ఈ సమస్య నన్ను వేధిస్తా ఉంది, ఈ కుటుంబంలో ఈ సమస్య నుండి వేధిస్తా ఉంది, ఈ అనారోగ్య సమస్య నుండి వేధిస్తా ఉంది, ఈ కుటుంబంలో ఈ పరిస్థితులను తలెత్తినాయి, ఈ సమస్య నుండి నాకు పరిష్కారం చేయి ప్రభువా అని రాత్రంతా పెనుగులాడిన, దేవునితో ప్రార్థనలో పెనుగులాడిన అనుభవాలు ఉన్నాయా? యాకోబు మోసగాడే గాని ఒకనొక సమయాన తన భార్యలు, పిల్లలను, ఆస్తిని అందరిని ముందు పంపించేసి పంచిపెట్టేసి సగము అన్నకి ఇచ్చేయండి, నా మీద కోపం ఉండకుండా, నేను ఒక్కడిని ఇక్కడ నిలిచిపోయి ఉంటాను, నా దగ్గర ఎవరు ఉండొద్దు అని ఒక్కడి నిలిచిపోయి ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవునితో పెనుగులాడుతా ఉన్నాడు. ఏం పేరు నీ పేరు అన్నాడు దేవుడు. మోసగాడిని అయ్యా అన్నాడు. ఏం పేరు చెప్పినాడండి? ఏం పేరు చెప్పినాడు? అందరు చెప్పాలా? మోసగాడిని అయ్యా అంటే ఈ యాకోబులో ఏముంది? యథార్థత ఉంది. ఉన్నది ఉన్నట్టుగా దేవునితో చెప్తున్నాడు. నేను యథార్థ పరుణ్ణయ్యా అని చెప్పలేదు, నేను నీతి పరుణ్ణయ్యని చెప్పలేదు, నేను పరిశుద్ధున్నాయని చెప్పలేదు. ఏం చెప్పినాడు? నేను మోసగాడినయ్యా అన్నాడు. చెప్పినాక దేవుడు అంటున్నాడు, నువ్వు నరులతోను దేవునితోను పోరాడి గెలిచితివి కాబట్టి నీ పేరును ఇక నుండి నేను మార్చేస్తున్నాను. నీ పేరు ఇక నుండి ఇశ్రాయేలు. చపలుడు దేవుని నామాన్ని మహిమపరచు. దేవుని పిల్లలు, ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలు, ఇప్పుడు దేవుని కుమారుడిగా మార్చబడినాడు. ఇశ్రాయేలు అనే పేరు మీద ఇప్పుడు కూడా ఒక దేశం ఉంది, ఇశ్రాయేలు దేశం. భారతదేశం ఎట్టుందో అట్టనే ఇశ్రాయేలు అనే పేరు మీద ఒక దేశమే ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దేశాన్ని కదిలించే వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. చుట్టుపక్కలందరూ శత్రువులే, కానీ ఆ దేశం చాలా చిన్న దేశం. ఆ దేశాన్ని కదిలించేవారు లేరు. కారణం ఏదో తెలుసా? ఆ దేశానికి ఎవరు తోడున్నారు? ఆ ప్రజలకు ఎవరు తోడున్నారు? దేవుడు తోడన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉండవచ్చు, కానీ దేవుడు నీకు తోడుగా ఉంటే నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకో. ఉన్నది ఉన్నట్టు దేవుని దగ్గర చెప్పంతే. దేవుడు ఏం చేశాడు? పేరు మార్చేశాడు. తన తుంటి నరం మీద కొట్టగా తన నడక మారిపోయిందని దేవుని వాక్యంలో దేవుడు రాశాడు. అనగా అప్పటి వరకు నడిచిన నడక వేరు, యాకోబు నడక. అక్కడి నుండి నడిచేది వేరు. కొట్టుకుంటూ నడిచిపోతున్నాడు. ఏంది ఇలా నడుస్తున్నామంటే, దేవుడు నన్ను కొట్టాడు, ఇక నుండి నా నడక మారిపోయింది. సపరుడు దేవుని నామాన్ని మహిమపరచు. ఇప్పుడు అబద్ధాలు ఆడేది లేదు, ఇంకా మారిపోయింది. మోసం చేసేది లేదు, కుట్రలు పనేది లేదు, అసూయ పడేది లేదు, ద్వేషం పడేది లేదు, పొరుగు వాడిని ఆశించేది లేదు. నడక మారిపోయింది, పరిస్థితులు మారిపోయింది, జీవితం మారిపోయింది. ఈరోజు దేవునితో పెనుగులాడిన తర్వాత నడక మారిపోయింది, జీవితం మారిపోయింది.
ఆదివారం ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో పాలు పంపులు పొందుతున్నావు, ప్రభుని ఆరాధిస్తున్నావు. మరి నీ నడక మారిందా? నీ ఆలోచన మారిందా? నీ జీవితం మారిందా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తగ్గింపు జీవితం కలిగి ఉన్నావా? ఉన్నట్టు మాట్లాడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నువ్వు తగ్గించుకుంటే నేను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఒక్కడే మీ తండ్రి అయిన పరలోకమందు ఉన్నాడు. ఒక్కడే తండ్రి, మనందరికీ తండ్రి ఒక్కడే. మనందరికీ తండ్రి ఒక్కడైనప్పుడు మనందరం ఏమై ఉన్నాము? ఆయన పిల్లలమై ఉన్నాము. మనందరం ఒకరికొకరు ఏమై ఉన్నాము? సహోదరులము, సహోదరులమైనాము. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అన్నదమ్ములు కావడం కోసం ఒక తల్లి కడుపుని పుట్టాల్సిన పనేమీ లేదు. అక్క తమ్ముడు అక్క కావడం కోసం ఒక కడుపును పుట్టాల్సిన పనేమీ లేదు. మనందరము దేవుని పిల్లలం. అందుకే ప్రభు శరీరం, ప్రభు రక్తంలో పాలు పొంగులు పొందేటప్పుడు అవి ఒక్కటైనటువంటి ప్రభు శరీరాన్ని మనం ఏం చేస్తాము? అందరం విరుచుకొని తింటాం. ఒకటే ప్రభు రక్తాన్ని మనందరము పాలు పంపులు పొందుతాం, ఒకటే పాత్రలోనిది. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే మనందరము కూడా సమానమే, అందరము దేవునిలో సమానమే. ఏ ఒక్కరు ఎక్కువ, ఏ ఒక్కరు తక్కువ ఏ మాత్రము లేదు. ఎక్కువ తక్కువ అనేది లేదు, భేదం లేదు. అంటే నువ్వు ఇంకా భేదం ఉంది అంటే నువ్వు ఇంకా దేవునిలో సరిగా లేవు అనేది గుర్తుపెట్టుకోవాలి. మదర్ తెరీసా అనే ఒక ఆమె, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ అందరూ వెళ్తే కరెక్ట్గా అది రోడ్డు మీదనే అంతమైన ఉంటుంది. ఆమె విగ్రహం పెట్టింటారు, చాలా పొట్టిగా ఉంటుంది. ఆమె ప్రాంతంగానే ప్రాంతం వచ్చి ప్రజలకు ఏం చేసిందంటే సేవ చేసింది. ఏం సేవ అంటే కుష్ఠరోగులను పిల్లరా శుభ్రపరచటం, వాళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళని చేరదీయటం. అందరూ భయపడిపోయేవాళ్ళు. కుష్ఠరోగులను ఊరు బయట పెట్టేవాళ్ళు అందరూ. అప్పుడు వాళ్ళని అందరూ అసహించుకునేవాళ్ళు. అట్లాంటి పరిస్థితులలో ఆమె యేసు ప్రభు ప్రేమ చూపించి చేరదీసి వాళ్ళను శుభ్రపరిచి వాళ్ళను తన దగ్గరే ఆశ్రయాలు కట్టించి ఆశ్రయాలలో పెట్టి వారిని చేరదీసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మదర్ తెరీసా ప్రభుని తెలుసుకుంది. ఆ పెద్ద పెద్ద వాక్యాలు చెప్పి పెద్ద పెద్ద ప్రజలను కదిలించలేదు, కానీ ఆమె సేవ చేసి నిజంగా దేవుని పిల్లలంటే ఇలా సేవ చేస్తారా అని ఆ ప్రేమను చూపించింది. దేవునికి స్తోత్రం. ప్రేమ చూపటమే దేవుని పిల్లల లక్షణం. నువ్వు గొప్ప గొప్ప ప్రసంగాలు చేసి వాళ్ళని అసహించుకున్నామంటే ఆ ప్రసంగం ఏం పనికి వస్తుంది? నువ్వు చేరదీయాల. కష్టాల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, సమస్యలో ఉన్నప్పుడు నువ్వు ప్రేమ చూపాలా, దేవుని ప్రేమ చూపాలా. అందుకే అన్నాడు, ప్రేమ లేనివాడు నా వాడు కాదంతే. ఈరోజు దేవుని బిడ్డగాను ఉన్నట్లయితే నువ్వేం చేయాలి? ప్రేమ చూపాలి. ఎవరి పట్ల? పొరుగు వారి పట్ల, శత్రువు పట్ల కూడా నువ్వు దయాగుణం కలిగి వారిని ఆకలి కొంటే అన్నం ఖచ్చితంగా పెట్టాల్సింది, వాళ్ళకి దాహం కొంటే వారికి ఖచ్చితంగా దాహం తీర్చాల్సిందే, వారి వస్త్రం లేకుండా వస్త్రం ఇవ్వాల్సిందే. నువ్వు వారికి మేలు చేయి, దేవుడు చూసుకుంటాడు అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు నిన్ను ఇబ్బంది పెట్టారా? నీ గురించి చోటు పొడుగు మాట్లాడుతున్నారా? నిన్ను నిందిస్తున్నారా? నిన్ను అవమానపరుస్తున్నారా? నిన్ను గాయపరుస్తున్నారా? అయితే వారికి నువ్వు మేలే చేయాలా. వారికి నువ్వు కీడు చేయడానికి వీలేదు. నువ్వు మేలు చేయి. దేవుడు చూసి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ మీదకి వచ్చిన శాపాన్ని తీసివేస్తాడు. నీలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ తీసివేసి ఆయన మంచితో నింపి ఆయన ఉన్నతమైన స్థాయిలో నిలబడతాడు. దేవునికి స్తోత్రం. అందరికంటే గొప్పవాడిగాను ఉండాలంటే భూమి మీద నువ్వేం చేయాలి? పరిచర్య చేయాలి. పరిచారకుడిగాను ఉండాలి. చివరి మాటగా చదివి నేను ముగిస్తాను. ఇక మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వాక్యం. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా. బాగా వినాలా.
నేను ఇక ముగిస్తాను, త్వరగా నేను చాలా స్పీడ్గా ముగిస్తాను, ఇక టైం అయింది కాబట్టి. ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. అయితే తండ్రి చిన్నవాడి దగ్గరికి వెళ్ళి, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక కుమారుడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, నువ్వు పోయి ద్రాక్ష తోటలో పని చేయిపో అంటున్నాడు. ద్రాక్ష తోట ఉంది కదా మనకు, ఆ ద్రాక్ష తోటలో నువ్వు పని చేయిపో అని చెప్పినాడు ఒక కుమారునికి. తర్వాత వాడు ఏమంటున్నాడంటే, నేను పోను అని చెప్పినాడు. నేను పోను. తండ్రి ఏమన్నాడు, నువ్వు పోయి ద్రాక్ష తోటలో పని చేయిపో అన్నాడు. వెంటనే ముఖాన్నే లేట్ లేక నేను పోనని చెప్పేశాడు. కానీ పిమ్మట మనసు మార్చుకొని మళ్ళీ పోయినాడు, పనికి పోయినాడు. సరే చెప్పినమ్మని నేను పోనని చెప్పినాడు. మళ్ళీ కొంచెంసేపు ఆలోచన చేసుకొని మా తండ్రి ఎందుకు చెప్పాడబ్బా మరి ఆలోచన చేసుకొని మళ్ళీ పనికి పోయినాడు ద్రాక్ష తోటలకు. ఫస్ట్ పోనన్నాడు, తర్వాత పోయినాడు. ఇంకా రెండవ వాడి దగ్గరికి వద్దాం. అతను రెండవ వాడి యొద్దకు వచ్చి ఆ ప్రకారమే వాడు చెప్పినాడు అనమాట. చెప్తే నువ్వు పనికి పోయి అంటే నేను పోతానని చెప్పినాడు. నేను పనికి పోతలే అని చెప్పినాడు, కానీ పోలేదు. 2 కుమారులు, ఒకడు పోతానన్నాడు, ఒకడు పోనన్నాడు. పోతానని చెప్పినాడేమో పోలేదు, నేను పోనని చెప్పినాడేమో పోయినాడు. ఇదే గుర్తు. అయితే వీళ్ళిద్దరిలో తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాళ్ళు ఎవరు ఇది చెప్తారా మీరు? ఎవరమ్మా? మొదట రెండోడా? ఈ 2 మాటలు చెప్తే అయిపోయా. ఫస్ట్ వాడు, రెండో వాడా? మొదటివాడు. మొదటివారు అన్నది ఎంతమంది చేతులు ఎత్తుతారా? బాగా ఆలోచన చేసి చెప్పండి, మళ్ళా పొరపాటు కాకుండా ఆలోచన చేసుకుని. మొదటివారు అన్నోళ్ళు ధైర్యంగా ఏదో పైకి చేతులు ఎత్తచ్చు. మొదటివారు. సరే, రెండో వారు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏది అర్థం కాలేదు అన్నోళ్ళని చేతులు ఎత్తండి. అట్ట చేయత్తలేదు, ఇట్ట చేయత్తలేదు కాబట్టి పిల్లారా అర్థం చేసుకోండి. తండ్రి 2 కుమారులకు బాధ్యత అప్పచెప్పాడు. పనికి పోరాయన అని ఒకడికి చెప్తే నేను పోనని తర్వాత మనసు మార్చుకుని వెంటనే పనికి పోయాడు. నేను పోత ఖచ్చితంగా చేస్తాను, ఏ పని అదేనా ఖచ్చితంగా చేస్తాను అని ఇన్ని చెప్పినాడో మాటలు, కానీ నమ్మకం పెట్టుకున్నాడు. చేస్తలే పోతలే అని అంటే తీరా ఆ పనికాడికి పోయి చూస్తే రాలే. అసలు మీ వాడు రాలేదయ్యా అని చెప్పినారు. ఇంకా పిల్లారా, ఈరోజు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే మొదటి వాడే. ఇది అందరికి తెలుసు, అందరికి అర్థమయ్యే బాట. కానీ ఈరోజు నీవు దేవుని పని ఎలా చేస్తున్నావు, దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు? తండ్రి ఇష్టపడి, మనందరికి తండ్రి ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి పని మనం చేస్తున్నామా లేదా? తండ్రి పని మీద మనం ఉన్నామా లేదా? యేసుక్రీస్తు ప్రభు శరీరధారికి ఈ లోకానికి దిగి వచ్చినాక ఆయన అన్న మాటని, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీరు ఎరగరా? ఎవరిని? మరియమ్మని అన్నాడు. అయ్యా నేను మీ తండ్రి, మీకోసమే. నా తండ్రి ఎవరు అన్నాడు. నా తల్లి ఎవరు? నా యొక్క నా చిత్తము, నా తండ్రి చిత్తము చేయవాడే నా తల్లి నా తండ్రి. అర్థం కాలేదు. ఇంకా యెరూషలేము ప్రాంతంలో 3 రోజులు నడుచుకుంటూ పోయి పిల్లోడు లేడు అని వెనక్కి తిరిగి వచ్చి చూసి అందరు సమాజ మందిరంలో కూర్చొని బోధిస్తాను, బోధకులతో చెప్తాను, తర్కవాదాలు చేస్తున్నాడు. లేఖనాలు ఇలా ఉన్నాయి కదా, మీరు ఇలా ఉన్నారు కదా, అలా చేస్తుంటే బాలుడు కొన్నప్పుడే ఎందుకు ఆయన ఇట్లా చేసినావు అని మరి అడిగితే, నేను నీ తండ్రి ఎత్తుకులాడుతా ఉన్నామంటే నా తండ్రి ఎవరు అన్నాడు. ఒక్కసారి అనేసరికి ఆమె భద్రం చేసుకుంది కదా హృదయంలో దేవుని మాటలన్నీ. నా తండ్రి చిత్తము చేయవాడి నా తల్లి నా తండ్రి. ఈరోజు తల్లి చెల్లి అక్క దేవుని వాక్యాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోకున్నావు? దేవుని పనిని ఎందుకు నువ్వు జరిగించుకున్నావు? దేవుని పని కొరకు నువ్వు ఎందుకు కన్నీరు గార్చుకున్నావు? నువ్వు కరపత్రిక పంచే ఓపిక నీకు లేదా? అటువంటి పరిచయం నీకు లేదా? ఒక వ్యక్తికి ఇస్తే ఏమనుకుంటారు? అయితే ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేయి, ఒక వ్యక్తికి స్వార్థ ప్రకటించు, ఒక వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించు, నూతనమైన వ్యక్తికి, లోకంలో ఉన్న వ్యక్తికి దేవుని వద్దకు నడిపించు. వచ్చే వ్యక్తిని నువ్వు పారదోలకూడదు, రాని మనిషిని కూడా నువ్వు బట్టకు రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్పాను సీనన్న హోటల్ పైన ఒక ఆమె బొట్టు దుడిపేస్తే ఆమె పారిపోయింది, ఇంకా రాలేదు. ఇంకా మనం అట్లా ఉండకూడదు. ఒక మనిషిని ఏం చేయాలా? దేవుని మందిరానికి రాబట్టాలా, దేవుని మందిరంలో కూర్చోబెట్టాలా, దేవుని మాటలు వినిపించాలా. పిల్లవాడు ఫస్ట్ బడికి పోరంటే అందరికి ఇంకా బళ్ళు తెరిచినారు. పిల్లల పరిస్థితి నేను పోనని మొండికేస్తాను. ఫస్ట్ రోజు పరిగెత్తుతాడు, రెండో రోజు వాళ్ళు కొడుతున్నారు నేను పోనంటాడు.
ఇంక ఇప్పటి నుండి ఈ నెల రోజులు తిప్పలు పడుతూ ఉంటారు. పిల్లలు హాస్టల్లో చేర్చడం చెప్పకుండా వాళ్ళు రావటం. ఇదే తల్లిదండ్రులకు బాధలు. అయితే నెల రోజులు దాటిపోయినాక చిన్నగా అలవాటు అవుతారని చిన్నగా వాళ్ళకు బుజ్జగించి ఎట్లా ఇది కొనిచ్చి వాళ్ళకి ఇష్టమైన ఎంత నువ్వు చూసుకుంటావో దేవుని మందిరానికి వచ్చే పిల్లలను కూడా అలా చూసుకోవాల్సింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే వారు దీవించబడాలి, వారు ఆశీర్వదించబడాలి. వారు చదువుకుంటే వాడు ఎలా ప్రయోజకుడు అవుతాడో దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు వింటే కూడా అలా ప్రయోజకుడు అవుతాడు. అందుకని శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటాడు. తరలించిన ప్రార్థన చేస్తాం. ఈరోజు నేను తగ్గించుకొని దేవుని పరిచర్యలను పాలు పంపులు పొందితే ఎంత మంచిది.